నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అధికారుల బృందం తెలంగాణలో పర్యటిస్తోంది. కాసేపటి క్రితం జలసౌధకు చేరుకున్న అధికారులు, ఇంజనీర్లు అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. మేడిగడ్డ, అనారం, సుందిల ప్రాజెక్టు అధికారులు, ఇంజనీర్లతో NDSA నిపుణుల కమిటీ భేటీ అయింది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో జరిగే సమావేశానికి ప్రాజెక్టు కాంట్రాక్టర్ L&T సంస్థ ప్రతినిధులను పిలిచారు. అలాగే కాళేశ్వరం ENC హరిరామ్ కూడా సమావేశం నేపథ్యంలో జలసౌధకు చేరుకున్నారు. నిపుణుల కమిటీ వారితో విడివిడిగా సమావేశం కానుంది. EMC జనరల్ డిజైన్స్, హైడ్రాలజీ అధికారులతో NDSA టీం భేటీ కానుంది. అలాగే NDSA కమిటీ ముందుకు మాజీ ENC మురళీధర్ కూడా రానున్నట్లు తెలుస్తోంది. నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అధికారుల బృందం తెలంగాణలో పర్యటిస్తోంది. కాసేపటి క్రితం జలసౌధకు చేరుకున్న అధికారులు, ఇంజనీర్లు అధికారులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టు అధికారులు, ఇంజనీర్లతో NDSA నిపుణుల కమిటీ భేటీ అయింది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో జరిగే సమావేశానికి ప్రాజెక్టు కాంట్రాక్టర్ L&T సంస్థ ప్రతినిధులను పిలిచారు. అలాగే కాళేశ్వరం ENC హరిరామ్ కూడా సమావేశం నేపథ్యంలో జలసౌధకు చేరుకున్నారు. ఇక మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్, చెప్పండి, ఈ కీలక భేటీకి సంబంధించి వివరాలు ఏంటి? సంతోష్ని, ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు రాష్ట్రంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ పర్యటిస్తుంది. ఈ నిపుణుల కమిటీకి చంద్రశేఖర్ అయ్యర్, CWC మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఇదే నెలలో మార్చిలో మొదటి వారంలో 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన కమిటీ మరో 3 రోజుల పాటు ఈ కమిటీ పర్యటిస్తుంది. ముఖ్యంగా మార్చి ఇదే నెలలో మొదటి వారంలో 2 రోజుల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలను పరిశీలించింది. అంత మొదటి రోజు జలసౌధలో ఇరిగేషన్ అధికారితో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్తో కూడా భేటీ అయింది. ముఖ్యంగా ఇవాళ నుంచి 3 రోజుల పాటు పర్యటించే కమిటీ మొత్తం హైదరాబాద్లోనే 3 రోజుల పాటు హైదరాబాద్లోనే ఉంటుంది. ముఖ్యంగా ఇవాళ రేపు జలసౌధలో సంబంధిత అధికారులతో పాటు L&T కంపెనీ వాళ్ళతో కూడా భేటీ అవుతుంది. ఏదైతే BRS ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత నిర్మాణంతో, అత్యంత విలువలతో కూడిన నాణ్యతా ప్రమాణంతో కూడిన ప్రాజెక్టు నిర్మించామని చెప్పి BRS ప్రభుత్వం చెప్పింది. ఆ ఎన్నికల కంటే ముందే ఈ ప్రాజెక్టు సంబంధించిన మేడిగడ్డ బ్యారేజీ PS కొన్ని కుంగిపోవడం అనేది రాజకీయంగా సంచలనమైంది. దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానిపైన వెంటనే మొత్తం అవినీతిని కక్కిస్తాము, దాంట్లో జరిగిన అవినీతిని, అక్రమాలను కూడా ఎండగడతాము అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రులందరూ కూడా 5 మంత్రుల బృందం కూడా మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, MLCలు, అధికార పార్టీ వాళ్ళందరూ కూడా సందర్శించారు. దానికి పోటీగా BRS పార్టీ MLCలు కూడా మరోమారు ఆ బ్యారేజీలను సందర్శించడం జరిగింది. BRS ప్రభుత్వం కేవలం కుంగుబాటు అనేది పరిపాటిగా జరుగుతూ ఉంటే దాన్ని కొండంత చేసి చూపిస్తుంది. దాన్ని వెంటనే మరమ్మతులు చేపట్టి రైతులకు నీరు ఇవ్వాలని చెప్పి BRS పార్టీ చెప్తుంది. అసలు ప్రాజెక్టే పనికిరాదు. ఆ ప్రాజెక్టు అసలు ఏ స్థాయిలో కుంగిందో, ఏ విధంగా ఉందో అనేది డ్యామ్ సేఫ్టీ అధికారులు తేల్చాలి, మేము కాదు. కాబట్టి డ్యామ్ సేఫ్టీ అధికారులకు వెంటనే పరిశీలించాలని చెప్పి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాసిన ప్రభుత్వం విజ్ఞప్తిని మన్నించిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 6 సభ్యులతో కూడిన కమిటీ వేసింది. ఈ కమిటీకి చంద్రశేఖర్ అయ్యర్ను చైర్మన్గా నియమించింది. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా సంబంధిత అధికారులతో పాటు ENC హరినాయక్, తర్వాత మాజీ ENC మురళీధరన్ కూడా ఈ సమావేశానికి పిలుస్తూ ఉన్నారు. దాంతోపాటు డిజైన్ చేసిన వాళ్ళు, తర్వాత నిర్మాణంలో పాల్గొన్న అధికారులు, కాంట్రాక్టర్లతో పాటు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కూడా డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇవాళ రేపు జలసౌధలో భేటీ అవుతారు. ఎల్లుండి మాత్రం రాజానగర్లోని తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో బ్యారేజీ నమూనాలను పరిశీలించనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్కి వెళ్ళినారు. ఏదేమైనా 4 నెలలు సమయం పడుతుందని చెప్పిన నిపుణుల కమిటీ ఇంకా వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలి. ఎందుకంటే వచ్చే మళ్ళీ యాసంగి కానీ ఇంక ఇతర పంటలకు నీరందించే విషయంలో ఆలస్యమైతే ఇబ్బందులు అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో ఆ తరిమిలా ఈ నిపుణుల కమిటీ తదుపరి చర్యలు తీసుకుంటుందని చెప్పి అనుకోవాలి. సంతోషం. రైట్ రామ్, థ్యాంక్ యూ.